ఆచి చికెన్ మసాలా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు సనాతన ధర్మంపై ఓ చర్చ్ పాస్టర్ తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేయడం దుమారంగా మారింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అనాథవరం శివారు సింగరాయపాలెం గ్రామంలో మత విద్వేషాలు రేకెత్తించేలా ప్రసంగించిన చర్చ్ పాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జనసేన, బీజేపీ, వీహెచ్పీ, బజరంగ్ దళ్ సభ్యులు ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. పాస్టర్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సింగరాయపాలెం గ్రామంలో అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలంలో నిర్వహిస్తున్న పాస్టర్లకు సంబంధించిన చర్చిని తొలగించాలని డిమాండ్ చేశారు. గ్రామస్తులను రెచ్చగొట్టేలా ఏర్పాటు చేసిన చర్చ్ మైకులను తొలగించాలని ఎస్ఐకి జనసేన, బీజేపీ, వీహెచ్పీ, బజరంగ్ దళ్ సభ్యులు వినతి పత్రం సమర్పించారు. అనాథవరం గ్రామం శివారైన సింగరాయపాలెంలో చర్చి గారు బి చర్చి ద్వారా ఎలియాస్ డానియల్ కెనడీ గారు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మతాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. మరి తీవ్రంగా ఖండిస్తున్నాం. వారిని కఠినంగా పోలీసు వారి ద్వారా శిక్షించమని అడుగుతున్నాం. చట్టాన్ని గౌరవించి పార్టీ జనసేన పార్టీ, చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడే పార్టీ జనసేన పార్టీ, ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని మతాలను గౌరవించే పార్టీ జనసేన పార్టీ. ఏ మతం కూడా అందరూ గౌరవాలి. కానీ ఆయన చర్చ ద్వారా ఆయన పాస్టర్ గారు ఆ మతాన్ని బోధించుకోవడంలో ఎక్కడ తప్పులేదు. కానీ వేరే వ్యక్తుల మీద కానీ వేరే మతాల వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తూ వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ మరి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. మండలం శివారు అనాథవరం గ్రామం మధ్యలో ఉన్న చర్చిలో పాస్టర్ చట్ట ద్వారా అనే వ్యక్తి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, గ్రామంలో శాంతి భద్రతలో విఘాతం కలిగే విధంగా ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యలపై వెంటనే పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు పెట్టి అతనిపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా చర్చికి ఎటువంటి అనుమతులు లేవు, ప్రభుత్వ భూమి, అలాగే రైతులకు వెళ్లే పంట కాలంలోని ఆక్రమణ చేసి కట్టిన ఆ చర్చిని తొలగించాలని, ఆ గ్రామంలో మైకులు పెట్టి పిల్లల్ని పెద్దల్ని ఇబ్బందులు పెడుతున్న ఆ సౌండ్ బాక్సుల వల్ల శబ్ద కాలుష్యం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే ఆ సౌండ్ బాక్సులు తొలగించాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గ్రామంలో గాని హిందువుల్లో గాని మతాల మధ్య వైషమ్యాలు రేపే విధంగా ఉన్న వ్యాఖ్యల్ని పోలీసు వారు కఠినమైన చట్టాలు అప్లై చేసి అతన్ని ఆల్రెడీ ఈ రోజు వదిలేశారని తెలిసింది మాకు. ఎట్టి పరిస్థితుల్లోని వెంటనే అరెస్ట్ చేసి అతనికి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని, లేకపోతే ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రతరం చేస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. జై శ్రీరామ్. ఆయన పాస్టర్ కార్యక్రమం ఆయన చేసుకోవాలి తప్ప అది మత బోధకుడిగా ఉన్న వ్యక్తి వేరే మతాల కోసం కానీ వేరే మనుషుల కోసం మాట్లాడే హక్కు ఆయనకి లేదు, రాజ్యాంగంలో లేదు. అది అటువంటి చంటిబాబు అనేటువంటి పాస్టర్ గారు, చంటిదొరని పాస్టర్ గారు మా ప్రీతమ నాయకులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన సనాతన ధర్మం కోసం పోరాడుతుంటే, సనాతన ధర్మం అంటే హిందూ ధర్మం, హిందువులందరికీ ఉపయోగపడే సనాతన ధర్మం కోసం ఆయన మాట్లాడే హక్కు ఆయనకి లేదు. ఆయన ఒకటి పాస్టర్ గారు కాబట్టి చర్చిలో ప్రభుత్వం కోసం ప్రార్థన చేసుకోవాలి, ప్రబోధాలు చేసుకోవాలి. అటువంటి పాస్టర్ గారు ఆ వృత్తి ధర్మాన్ని వదులుకొని హిందువులందరినీ కించపరిచేలాగా, మా పవన్ కళ్యాణ్ గారిని కించపరిచేలాగా, వారి కుటుంబ సభ్యులను, తల్లి గారిని, చెల్లి గారిని, అందరినీ కూడా హిందూ మహిళలందరినీ కూడా కించపరిచే విధంగా నరుగుతాను, చంపుతాననేటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి పాస్టర్ గారి మీద మీరు వెంటనే డిపార్ట్మెంట్ పరంగా వెంటనే చర్య తీసుకోవాలి. అటువంటి వ్యక్తులు ఇంకో వ్యక్తి రాకుండా తగు చర్య తీసుకుని సనాతన ధర్మాన్ని కాపాడాలి. మా నాయకుడి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఇటువంటి పాస్టర్లని, ఇటువంటి నాయకుల్ని 2 నిమిషాల పాటు బంధించాలంటే జై జనసేన, పవన్ కళ్యాణ్ నాయకత్వం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు సనాతన ధర్మంపై ఓ చర్చ్ పాస్టర్ తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేయడం దుమారంగా మారింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అనాథవరం శివారు సింగరాయపాలెం గ్రామంలో మత విద్వేషాలు రేకెత్తించేలా ప్రసంగించిన చర్చ్ పాస్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జనసేన, బీజేపీ, వీహెచ్పీ, బజరంగ్ దళ్ సభ్యులు ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. పాస్టర్పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సింగరాయపాలెం గ్రామంలో అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలంలో నిర్వహిస్తున్న పాస్టర్లకు సంబంధించిన చర్చిని తొలగించాలని డిమాండ్ చేశారు. గ్రామస్తులను రెచ్చగొట్టేలా ఏర్పాటు చేసిన చర్చ్ మైకులను తొలగించాలని ఎస్ఐకి జనసేన, బీజేపీ, వీహెచ్పీ, బజరంగ్ దళ్ సభ్యులు వినతి పత్రం సమర్పించారు.
మీదకి నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గ్రామంలో శాంతి భద్రత సమస్య ఏర్పడుతుంది సార్. మీరు ఎప్పుడు ఉండటం చాలా తప్పు సార్. ఎందుకు వదిలేరు? అంత బాధపడుతున్నాం. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. ఎస్ ప్రసాద్. రెహనా, ఏదైతే ఈ ఘటన తీవ్ర దుమారంగా మారింది, కొద్దిసేపటి క్రితమే ఏదైతే ముమ్మడివరం పోలీస్ స్టేషన్ వద్ద విహెచ్పి, బజరంగ్ దళ్, జనసేన, బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. స్టేషన్ ముట్టడించి ఆందోళన నిర్వహించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా అక్కడ ఎస్ఐకు వినతి పత్రం కూడా సమర్పించారు. దీనికి సంబంధించి ఫిర్యాదు కూడా చేసి కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి పాస్టర్ని శిక్షించాలని చెప్పి కూడా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. మరొకసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఏదైతే కఠిన చర్యలు తీసుకోవాలో, ముఖ్యంగా ఇప్పటికే ఆ పాస్టర్ నిర్వహిస్తున్న రెడీమ్ ఇండియా అనే ప్రార్థనా మందిరం ఉంది. ఆ ప్రార్థనా మందిరం సంబంధించి కూడా కొంత అభ్యంతరం అయితే వ్యక్తం చేశారు. అదే ప్రభుత్వ స్థలంలో ఆ ప్రార్థనా మందిరం నిర్మించారు. అదేవిధంగా ఆ గ్రామంలో మైకులు ఏర్పాటు చేసి రెచ్చగొట్టేలాగా, ముఖ్యంగా యువతని, అదేవిధంగా చిన్నారులను కూడా, పిల్లల్ని, వేరే మతస్థులను రెచ్చగొట్టేలాగా ప్రసంగాలు జరుగుతున్నాయని చెప్పి కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఆదివారం 2 రోజుల క్రితం ఆదివారం రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో ఈ ప్రార్థనలో ఈ ప్రసంగం అయితే చేయడం జరిగింది. బి చంటిధర అలియాస్ డేవిడ్ కెనడీ అనే ఈ చర్చికి సంబంధించిన పాస్టర్ ఇందులో ముఖ్యంగా సనాతన ధర్మంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ముక్కలు చేస్తారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఒక్కసారిగా రాపుతున్న అక్కడ గ్రామస్తులైతే వెంటనే దాన్ని రికార్డ్ చేయడం జరిగింది. ఆ ఫోన్ లో అతను వ్యాఖ్యలను కూడా, అంటే చర్చి వద్దకు వెళ్ళలేదు కానీ బయట నుంచి వినిపిస్తున్న ఆ వ్యాఖ్యలన్నింటినీ కూడా గ్రామం మొత్తం కూడా ఆ మైక్ ద్వారా వినిపిస్తున్న ఆ వ్యాఖ్యలను కూడా రికార్డ్ చేయడం జరిగింది. వాళ్ళు సోషల్ మీడియాలో దీన్ని వైరల్ చేయడం జరిగింది. అదేవిధంగా పోలీసులు కూడా కంప్లైంట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన కారణమైన పాస్టర్ డేవిడ్ కెనడీ పోలీసులు అదుపులో ఉన్నారు. అక్కడ ఎస్ఐ కూడా దీనికి సంబంధించిన ముమ్మడివరం పోలీసులు కూడా దీనిపై వివరణ ఇవ్వడం జరిగింది. తమకు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే మరొకసారి ఇలాంటి ఘటన జరగకుండా, ఎందుకంటే సున్నితమైన ప్రాంతం, కోనసీమ ప్రాంతం, ఇక్కడ మతాలు అదేవిధంగా కులాల మధ్య చిన్న ఏదైతే అంశాలకి ఏదైతే మొత్తం వివాదాలు చెలరేగే పరిస్థితి ఉంటుంది. మరోసారి అలాంటి ఘటన జరగకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా విహెచ్పి, బజరంగ దళ్ నుంచి చెందిన నాయకులు శ్రీరంగ నాయుడు, అదేవిధంగా స్థానిక జనసేన మండల అధ్యక్షులు అత్తుల బాబురావు వంటి వారంతా కూడా డిమాండ్ చేశారు. దీనిపై పోలీసులు కూడా వారికి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇటు పాస్టర్ మద్దతుదారుల ప్రకారం చూస్తే కనుక ప్రసంగం ఫ్లోలో పాస్టర్ అలా మాట్లాడినట్టుగా కూడా చెప్తారు. గతంలో ఎప్పుడు కూడా ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కేవలం ఆ రోజు ప్రసంగం సంబంధించి ఫ్లోలో ఇలా మాట్లాడినట్టుగా కూడా తెలుస్తున్నారు. ఏదేమైనా పోలీసులు ఈ ఘటనపై సమగ్రమైన దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఈయన ప్రసంగాలు ఎలా ఉండేవి, ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చిందనేది కూడా చెప్పిన, ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేలా మాట్లాడారా అని చెప్పి కూడా ఆ రకంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ఇటు విహెచ్పి, బజరంగ్ దళ్, జనసేన, బీజేపీ నాయకులంతా కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రశాంతంగా ఉన్న కోనసీమలో ఇలా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా సనాతన ధర్మంపై కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, అంటే ఎక్కడా కూడా ఇలాంటి వ్యాఖ్యలు ఇప్పటి వరకు చేసిన దాఖలాలు కూడా లేవు. బహిరంగంగా ఒక చర్చిల నుంచి కొంత మత సామరస్యంగానూ గౌరవించే రకంగానే ఉంటాయి తప్ప ఎవరో ఎక్కడ కూడా ఇలాంటి వ్యాఖ్యలు కూడా గతంలో కూడా ఎక్కడ చేసిన దాఖలాలు లేవు. కానీ ఈ పాస్టర్ కేవలం ఉద్దేశపూర్వకంగా ఆ గ్రామంలో వారిని రెచ్చగొట్టాలని చెప్పి కూడా ఇలా బహిరంగంగా చర్చిలోనే నేరుగా ఈ వ్యాఖ్యలు చేయడం అనేది, అంటే ఉంటే అక్కడ ప్రసంగం సందర్భంగా దేవుడి మహిమ, అదేవిధంగా ఇతర అంటే యేసు ప్రభువుకు సంబంధించిన మహిమలు కావచ్చు, ఇదంతా ఈ విధానాన్ని కానీ చెప్పే పరిస్థితి ఉంటుంది. అయితే ఇలా ఇతర మతాల వారిని దూషించేలాగా ఇంత బహిరంగంగా మైకులోనే మాట్లాడేలాగా గతంలో కూడా ఇప్పుడు చోటు చేసుకోలేదు. ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో ఎలాంటి ఘటనలు ఇప్పుడు చోటు చేసుకోలేదు. కాబట్టి ఇంత ఇదైతే ఉద్రిక్త శాంతి భద్రతల వివాదానికి కారణమైన బి చంటిధర అలియాస్ డేవిడ్ కెనడీపై కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి శిక్షించాలని చెప్పి కూడా కోరుతున్నారు. మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా అక్కడ ఈ మొత్తం వివాదానికి కారణమైన చర్చికి సంబంధించిన కూడా అక్కడున్న చర్చి ఉన్న ప్రదేశంపై కూడా తమకు అభ్యంతరం ఉంది. అదేవిధంగా ఆ మైకులు వినియోగిస్తున్న విధానంపై కూడా తమకు అభ్యంతరం ఉందని చెప్పి కూడా విహెచ్పి, బజరంగ దళ నాయకులు కూడా చెప్పడం జరిగింది. తాము డిమాండ్ చేసినట్టుగా కూడా చర్యలు తీసుకోకపోతే ఈ ఆందోళన కోనసీమ అంతాను, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరిస్తామని కూడా చెప్పి హిందూ సంఘాల నాయకులు చెప్తున్నారు. మొత్తం మీద పోలీసులు అయితే ఈ అంశానికి సంబంధించి దర్యాప్తు అయితే కొనసాగిస్తామని చెప్తున్నారు. రెహనా. ఓకే ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
అతనికి నాన్ బెబుల్ కేసు పెట్టాలి డిమాండ్ చేస్తాం. ఎందుకంటే గ్రామంలో శాంతి భద్రత సమస్య ఏర్పడుతుంది సార్. మీరు 8% ఉండడం చాలా తప్పు సార్. ఎందుకు వదిలేరు? మేము అంత బాధపడుతున్నాం. ఎందుకంటే మా వాళ్ళందరూ కూడా చర్చ మీదకి వెళ్తామంటే మేము ఆఫ్ చేసాం. పోలీసులు అరెస్ట్ చేస్తారంటే మీరు వదిలేయడం ఏంటంటే పొద్దున అతన్ని ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి సార్. అటువంటి చూడండి సార్, మేము కోరుకుంటుంది బాధ్యత కోరుకుంటుంది అదే.